31వ తేదీన కొత్త సంవత్సర వేడుకలు మొదలవ్వగానే మీడియాలో విశాఖ నగరంలో దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే 17వ తేదీన ఇంటి నుంచి బయలుదేరిన దళిత బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో 18వ తేదీన తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో. యాజ్ ఇట్ ఈస్గా పోలీస్ వారు, ఫోర్త్ టౌన్ పోలీసుల నిర్లక్ష్యం మనకి చాలా బాగా తెలుసు. ఆ మధ్య రీతు వర్మ అనే అమ్మాయి విషయంలో కూడా, పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి అమ్మాయి ఆత్మహత్య కేసు విషయంలో కూడా, అది హత్య ఆత్మహత్య అనే విషయంలో కూడా ఫోర్త్ టౌన్ పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. మమతా బెనర్జీ స్వయంగా కలుగు చేసుకున్న తర్వాత ఆ ఇష్యూ ఒక తీరానికి చేరింది. అలాగే ఇప్పుడు కూడా 17వ తేదీన మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఫోన్ని ట్రాకింగ్లో పెట్టాలి. పెట్టాము కానీ అది సైలెంట్లో ఉంది, లేకపోతే అది అవటం లేదు, ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని పోలీసుల సమాధానం. స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కూడా ఆ సెల్కి ఏ కాల్స్ వస్తున్నాయో దానిని బట్టి ఫోన్ని ట్రాక్ చేయవచ్చు. ఇది సైన్స్. ట్రాక్ చేసి ఉంటే అప్పటికి ఆ అమ్మాయి నగరంలోనే ఉంది. 17వ తేదీన ఆమె ప్రియుడు స్నేహితుడు కలిసి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. ప్రియుడు మోసం చేసి స్నేహితుడికి అప్పగించాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి బీచ్లోకి వెళ్ళి ఏడుస్తుంటే బీచ్లో ఫోటోగ్రాఫర్స్ ఆ అమ్మాయిని క్యాచ్ చేసి మేము నీకు రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళ రూములకు తీసుకెళ్ళి మొత్తం మీద 3 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి జగదాంబ జంక్షన్లోని, కృష్ణానగర్లోని ఉండేటటువంటి లాడ్జెస్లోకి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రైవేట్ రూమ్స్లోని, లాడ్జిల్లోని తిప్పుతూ ఆ అమ్మాయిని 13 మంది, అంటే ఈ ఇద్దరు కాకుండా 11 మంది కలిసి ఆమెని 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద ఇప్పటివరకు పోలీసులు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఏంటి కారణం అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు బాధితురాలను ఎక్స్పోజ్ చేయకూడదు. నిజమే, బాధితురాలను ఎక్స్పోజ్ చేయకండి, నిందితులను కూడా ఎక్స్పోజ్ చేయలేదు. కనీసం ఈ నేరం జరిగిందనేది, దాని వివరాలు ఏంటనేది విశాఖ ప్రజలకు తెలుసుకునేటటువంటి హక్కు ఉంది. తప్పకుండా అది అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని ఎందుకు మరి ఈ రకంగా చేశారంటే ఇందులో పోలీసుల యొక్క ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ఇష్యూ బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఒరిస్సా తన స్వగ్రామం వెళ్ళిపోయిన అమ్మాయిని చాలా, అంటే 31కి 1-2 రోజుల ముందు ట్రాక్ చేశారు. చేసిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి ట్రామాలో ఉందని చెప్తున్నారు. నిజమో అబద్ధం మనకు తెలియదు. కానీ ఆమె తన మీద 13 మంది అత్యాచారం చేశారని వాంగ్మూలం ఇచ్చింది. అంటే ఒక సిటీలో 3 రోజుల పాటు దుండగులు ఒక మైనర్ గర్ల్ని తిప్పుకుంటూ అత్యాచారం చేస్తుంటే సిటీలో విజిలెన్స్ ఏమైంది? అలాగే బీచ్లో ఆడపిల్లలు, యువతులు, బాలికలు వెళ్తుంటారు బీచ్లకి. ఈ మధ్య మేము కూడా గమనించింది ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఫోటోగ్రాఫర్స్ క్యాచ్ చేస్తున్నారు. మీరు ఇలా నిలబడండి, మీరు అలా నిలబడండి అని వీళ్ళు పర్మిషన్ లేకుండానే వాళ్ళకి ముందు స్నాప్స్ తీసి మీరు ఎంత బాగా వచ్చారో చూడండి మేడం అని చెప్పి వాళ్ళకే చూపించి వాళ్ళు ఫోటో తీసుకునేలాగా చేసేటటువంటిది కూడా కనిపిస్తుంది. అందుకని బీచ్లో పోలీసులు ఈ దృష్ట్యా బాలికలు, యువతులు, మహిళల రక్షణ, అంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు, మోసానికి గురయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే కుటుంబం నుంచి చెప్పకుండా మిస్ అయిపోయి బీచ్లోకి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టాల్సినటువంటి బాధ్యత విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో పోలీసుల మీద ఉంది. దీన్ని కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకొస్తూ తప్పకుండా బీచ్లో పెట్రోలింగ్ అనేది మహిళల భద్రత అనే యాంగిల్ నుంచి జరగాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ పాపని సామూహికంగా అత్యాచారానికి గురి చేశారో వాళ్ళందరి మీద ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ పెట్టి, అంటే లేట్ కాకుండా కొన్ని కేసుల్లో చేస్తున్నారు, స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే ఛార్జ్ షీట్ వేసి వెంటనే నిందితులకు శిక్ష పడేలాగా చేస్తున్నారు. ఈ కేసులో ఆ విధమైనటువంటి స్టింజెంట్ యాక్షన్, ఆ విధమైనటువంటి స్పీడీ యాక్షన్ అనే దాన్ని మా మహిళా సంఘంగా, మేము మహిళా చేతగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.